ఓట్స్ పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ పెసరపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. కిచిడి అంటే పెసరపప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి కమ్మగా పక్క వేసుకోవాలి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా మరి? ఎస్, ముందుగా స్టవ్ ఆన్ చేసేయడమే. ముందు పెసరపప్పుని ఉడకపెట్టుకుందాం. పెసరపప్పుని ఉడకబెట్టుకోవాలా? ఎందుకంటే ఓట్స్ త్వరగా కుక్ అయిపోతాయి కదా. ఓకే, సో అయితే ఈ స్టవ్లో పెసరపప్పు వేసుకుని మిగతావి అందులో వేసుకుందాము. ఇందులో పెసరపప్పు, కొద్దిగా వాటర్, తొందరగానే మనకు ఉడికిపోతుంది. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఓకే, నేను ఓట్స్లో మళ్ళీ వేస్తాను, ఇంట్లో కొంచెం వేస్తాను. ఓకే, సో పెసరపప్పులో కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుని అది ఉడికించేసుకోవాలి. సో అది ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, సో అలాగైతే ఇంట్లో చేసుకున్నప్పుడు అయితే మనం కుక్కర్ పెట్టేసుకుంటే పెసరపప్పు త్వరగా కుక్ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అన్నమాట. మిగతా అంతా ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఈలోపు నీ హెయిర్ చాలా పొడవుగా ఉంది. ఏంటి నీ సీక్రెట్ ఏంటి? జీన్స్లో వచ్చిందా లేదంటే నువ్వు హెయిర్ కేర్ అంటూ సెపరేట్గా ఏదైనా ఉందా? నేను హెయిర్ కట్ చేయట్లేదు, అంతే. అందరు కొంచెం రాగానే హెయిర్ కట్ చేసేస్తారు, అందుకే షార్ట్ అయిపోతుంది. కట్ చేస్తేనే పెరుగుతుంది. యాక్చువల్గా నువ్వు కట్ చేయకుండానే అలా పెరుగుతూనే పోతుంది. అయితే వాల్యూమ్ కూడా పెరగాలిగా. సమస్య ఉంది కదా, లెంత్ చూసి మోసపోకూడదు, వాల్యూమ్ ఉండాలి. ఈ రోజుల్లో మనకు లేనిది అదే, దాని గురించి చాలా మంది కష్టపడుతూ ఉంటారు. సో ఏం చేస్తూ ఉంటావు మరి నువ్వు హెయిర్ కేర్ కి సంబంధించి? నేను ఇప్పుడు అంటే చాలా మంది రోజ్మెరీ లీవ్స్ తో ఏమంటారు టిప్స్ ఫాలో అవుతున్నారు. కానీ నేను బనానా కర్డ్, కొంచెం మెంతులు నానపెట్టింది అవన్నీ వేసి మిక్సీ పట్టి అప్పుడప్పుడు అప్లై చేస్తా. అండ్ అలానే అలోవెరా చాలా ఉన్నాయి, కానీ మనం పేషెన్స్గా చేసుకోవాలి. అంత పేషెన్స్ లేకపోవడం వల్లే ఈ రోజులో హెయిర్ ట్రీట్మెంట్స్కి సంబంధించి చాలా క్లినిక్స్ పుట్టగొడుగులా లేచిపోయింది. కానీ అన్నీ కెమికల్ బేస్డ్ కదా, ఎంత చేసినా వేస్టే. అది కొన్ని న్యాచురల్ బేస్డ్ కూడా ఉంది. మన బ్లడ్లోంచి తీసి ప్లాస్మాని సెపరేట్ చేసి మళ్ళీ చేస్తూ ఉంటారు. అది వెరీ న్యాచురల్ ప్రాసెస్ అని. సో అదంతా సెకండరీ కాబట్టి ఇంకా మనకి పెసరపప్పుని ఒకసారి కలుపుతూ ఉందాము. సో ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ ఏం చేస్తున్నావు? ప్రెసెంట్ అయితే జాబ్ సర్చింగ్. ఓకే, దేని బేసిస్ మీద? అంటే నేను చేసింది సివిల్, బట్ నాకు సివిల్లో వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు. ఓకే, మనం చదువుకున్నది ఒకటి, చేసేది ఇంకొకటి కదా. నీకు అంటే నువ్వు ఎలా ఉండాలని నీ ఫీలింగ్ అనమాట? నెక్స్ట్ 5 yearsలో నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? నాకు మోడలింగ్ అంటే ఇష్టం. ఒక మంచి ఫ్యాషన్ మోడల్ అయిపోవాలనుకుంటున్నావు. దాంట్లో ఇప్పుడు మోడల్స్కి అండ్ మేకప్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా ఉంది కదా. సో అట్లా అనేసి నేను అటు వెళ్దాం. సో మేకప్ కోర్సెస్ ఇలాంటివి ఏమన్నా నువ్వు నేర్చుకుంటున్నావు? లేదు, నేనేం నేర్చుకోవట్లేదు. అంటే నేర్చుకున్న వాళ్ళు మా మీద లైక్ మోడల్స్కి రెడీ చేస్తారన్నమాట. ఓకే, మరి అంతవరకు వచ్చిన దానివి అదేదే నువ్వే సెల్ఫ్గా చేసుకుంటే ఇంకా బాగుంటుందా? అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? వెళ్ళాలి, నేర్చుకోవాలి. అంటే వాళ్ళు చేసే మేకప్కి మనం సెల్ఫ్గా చేసుకునే కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే కదా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కావాలి అని చెప్పేసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటా కొంచెం, ఇది అయిపోయిన తర్వాత. బోల్డ్ ఉన్నాయి ఖాళీగా లేకుండా మనం చేయడానికి ఈ రోజుల్లో కదా, చాలా ఉన్నాయి. కొంచెం వాటర్ పోయాల్సి వస్తుందేమో ఇందులో. ఓకే, సో ఇక్కడ మనకి పెసరపప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఈ లోపు మనం ఏదైనా సైమల్టేనియస్గా చేయొచ్చా? పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్. కొద్దిగా ఆయిల్, అండ్ కొంచెం గీ కూడా. పొంగల్ అంటే గీ ఫ్లేవర్ బాగుంటుంది. తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, కాజు కూడా వేసేస్తున్నా. ఓకే, ఇంక ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? పెసరపప్పు రెడీ అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఇందులో
కొద్దిగా పసుపు వేస్తున్నా, కొంచెం పసుపు, కొద్దిగా ఇంగువ. వంట చేయడం అన్నది కూడా ఒక ఆర్ట్ కదా. 64 కళల్లో వంట చేయడం కూడా ఒక కళ. మరి కొంతమంది అన్నీ కొన్ని లుక్గా బాగుంటాయి, కొన్ని చేస్తే బాగుంటాయి. అలానే లుక్ చూసి మోసపోకూడదా? కానీ లుక్ కోసమే ఎన్ని రెస్టారెంట్స్ పెద్ద పెద్ద షెఫ్స్ అందరినీ కూడా కార్వింగ్ చేయడానికి అపాయింట్ చేసుకుంటూ ఉంటారు, ఆ లుక్, ఆ ప్రెజెంటేషన్ కోసమే. ఇప్పుడు నేను కరివేపాకు కూడా వేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నావు? ఇప్పుడు ఇందులో ఓట్స్ వేసుకున్నాం. ఓట్స్ని జస్ట్ ఒక 1 minute రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేద్దాం. నేను 1 కప్కి 3 cups వాటర్ వేస్తాను. ఓకే, సో వాటర్ కూడా పోసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలి? ఇప్పుడు నెక్స్ట్ ఉడకపెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని, ఓకే, ఇది కొద్దిగా కుక్ అయిన తర్వాత నేను మిల్క్ వేస్తా. ఓకే, ఇది కుక్ అవడానికి కాస్త టైం పడుతుంది కదా, ఒక 2 minutes. ఓకే దివ్య, సో ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మిరియాలు కొంచెం దంచుకొని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తావు? సాల్ట్ వేసేస్తావా? సాల్ట్ వేస్తాం. అండ్ ఒక 5 to 6 మిరియాలు దంచుకోవాలి కదా. ఇప్పుడు ఇది దంచి పెట్టుకున్న మిరియాలు వేస్తున్నాం. ఓకే, సో అయిపోయినట్టేనా? యా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్కి మిల్క్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పొంగల్ రెడీ. రెడీ. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఫైనల్ గా పాలు. మిల్క్ వేస్తే క్రీమీగా వస్తుంది. రెడీ అయిపోయింది ఓట్స్ పొంగల్. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేడి వేడిగా ఓట్స్ పొంగల్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఓట్స్ పొంగల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉప్పు తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, జీడిపప్పు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఓట్స్ 1 కప్పు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పాలు 1 కప్పు. ఓట్స్ పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నానబెట్టుకున్న పెసరపప్పు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, జీడిపప్పు, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి వేగాక అందులో ఓట్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకున్న పెసరపప్పు వేసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకొని చివరిగా సరిపడా ఉప్పు, దంచిన మిరియాలు, పాలు పోసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ పొంగల్ రెడీ.